అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కన్నుంపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వాటర్ ప్లాంట్ దగ్గర మాట పెరగడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కట్టెలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇందు నల్లమ్మ, చందు అనే వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వాటర్ ప్లాంట్ దగ్గర మాట పెరగడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కట్టెలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇందు నల్లమ్మ, చందు అనే వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. గీత, సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కన్నంపల్లి గ్రామంలో నిన్న ఈ గొడవ చోటు చేసుకుంది. ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులే. అయితే ఒకరి మీద ఒకరు రాళ్లతోనూ కట్టెలతోనూ దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు వరకు కూడా బాగా తీవ్రంగా గాయపడ్డారు. వీటి మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా ఆ గ్రామంలో ప్రసాద్, టీడీపీ కార్యకర్త ప్రసాదును, ఆ తర్వాత వాళ్ళ సమీప బంధువులు ఇద్దరికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పాత కక్షల కారణంగానే నిన్న జరిగిన ఈ గొడవకి ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కోసం గతంలో కూడా చాలా వరకు కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుందా అంటూ కూడా చాలా రోజుల నుంచి ప్రసాద్ ఎమ్మెల్యే బండారు శ్రావణి మీద పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే దీని మీద ఆమె కూడా ఖండిస్తూ వస్తుంది. మరి నిన్న ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక స్టోర్ విషయంలోనూ, తర్వాత వాటర్ ప్లాంట్, ఈ రెండు విషయాల్లో కూడా ముందు నుంచి గొడవ జరుగుతుంది. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ఈ స్టోర్, వాటర్ ప్లాంట్ కేటాయించారు, కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి ఆయన పార్టీకి కూడా ప్రసాద్ అనేక సార్లు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. మరి ఆయన బండారు శ్రావణి మీద అనేక సార్లు ఫిర్యాదులు చేస్తూ కూడా వచ్చారు. అయితే నిన్నటి రోజు కూడా ఒక చిన్న మాటతో గొడవ స్టార్ట్ అయింది. దీంతో ఇద్దరు కూడా ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు రాళ్లతోనూ కట్టెలతోనూ దాడి చేసుకున్నారు. మొదటగా ప్రసాద్ ఇంటికి మీదికి వెళ్లి రాళ్ల మీద దాడితో చేశారు. దీంతో గొడవ తీవ్రం అయింది. దీనివల్ల ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అయితే చేశారు. ప్రస్తుతం గ్రామంలో కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకసారి ఇలాంటి గొడవలు తలెత్తకోకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. అయితే ముందు నుంచి జరుగుతున్నటువంటి ఈ గొడవకు ప్రధానంగా టీడీపీ నాయకులకు సంబంధించి ఈ గొడవను అంటే తీవ్ర స్థాయిలోకి వెళ్ళకోకుండా కొంత ఆ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అనేక సార్లు ఇలాంటి పంచాయతీలు జరిగినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఈ ప్రసాద్ను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయనేది ప్రసాద్ చెప్తున్నాడు. గీత, అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోందా? గతంలో కూడా ఈయన బండారు శ్రావణి మీద ఫిర్యాదు చేస్తూనే వచ్చారు. ఆయన మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి. వాటి మీద పోలీసులు కూడా కేసులు అయ్యాయి. ఈయన తమను పట్టించుకోవడం లేదు, అనవసరంగా తన మీద కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు, ఆందోళన చేశారు. పార్టీ నాయకుల వద్ద చాలా సార్లు సమావేశాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని మరి ఎమ్మెల్యే మీద అనేక సార్లు కూడా ఈయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అధిష్టానం దీన్ని సీరియస్ గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామాంజనేయులు.